గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జీవో నంబర్ 45 ప్రకారం ప్రజలు పోలీసులకు సహకరించాలి నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న వరంగల్ ఏసీపీ జితేందర్ రెడ్డి నిర్మల్ జిల్లాలో వివిధ దేశాల నుండి వచ్చిన 630 మంది విద్యార్థులు విదేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టామన్న జిల్లా ఎస్పీ కరోనా కంగారుతో కిక్కిరిస్తున్న కూరగాయల మార్కెట్లు అదును చూసి ధరలు అమాంతం పెంచేసిన దళారులు మా ఊరికి ఎవరు రావద్దు మేము ఏ ఊరికి వెళ్ళము స్వీయ గృహ నిర్బంధనంలో ఉన్నామంటున్న జామ్లతండ గ్రామస్తులు ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ వరంగల్ జిల్లాలో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఈ నెల 31 వరకు లాక్డౌన్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దుకాణంలు, బస్సులు, ఆటోలు, టాక్సీలు బంద్ చేయడం జరిగింది. వరంగల్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సిఐ దయాకర్ హన్మకొండ పట్టణంలో బంద్ ను పర్యవేక్షించారు. ఏసీపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రజలకు అశాంతి, ప్రాణభయం కలుగుతుందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయం పెరిగిందన్నారు. ప్రజలు సహకరించాలని, ప్రతి వ్యక్తి మాస్కులు ధరించాలని మరియు ఇంట్లో నుండి కొద్ది రోజుల వరకు బయటకు రాకుండా ఉండాలన్నారు. ప్రజలు ఈ నెల 31 వరకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. కాదు 10 రూపాయల కోసం చూసుకుంటే మనసులో ప్రాణాలు పోతలేవా? ఎవరు బాధ్యులు ఎవరు దానికి? ఏం పేరు మీ గుడ్కలు అమ్ముతారు, అంబాలు అమ్ముతారు, పాలు చెప్పాలా మాట్లాడుతున్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ మేరకు 31 వరకు కూడా షట్డౌన్ అనే కార్యక్రమంలోని మీరందరూ కోఆపరేట్ చేయవలసిందిగా ప్రజలందరికీ మనం చేస్తూ వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాం. మన హన్మకొండ టౌన్లో, వరంగల్ టౌన్లో దీనిలో భాగంగా ముఖ్యమైన ప్రజా రవాణా సంబంధించినటువంటి ఆటోస్ అన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చిందో ఆ ఎగ్జామ్షన్ ఇచ్చిన వాటికి మాత్రమే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రజలు కూడా ఇద్దరు తప్ప ఎక్కువగా గుమ్మికూడకూడదని, 5 కన్నా ఎక్కువ ఉండదని చెప్పేసి ఇన్సెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా పోలీసు బ్లూ కోర్ట్స్, తర్వాత పెట్రోల్ మొబైల్, తర్వాత విధిగా పోలీసు ఉండి అన్నీ కూడా కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ కూడా కాపాడడం కోసం పర్సనల్ హైజీనికే కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ వ్యాధి నిర్మూలనకు అందరం కూడా తన వంతు బాధ్యతగా, కర్తవ్యంగా ప్రయత్నించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కరోనా కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించగా కొందరు ఆకతాయిలు అనవసరంగా రోడ్లపైకి తిరుగుతూ ఉన్నారు. వారిపై ఎస్ఐ నీలం రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులను అనవసరంగా బయటకు రావద్దని పలు సూచనలు చేశారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు బయట దేశాల నుండి వచ్చిన వారిని డోర్ లాక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నీలం రవి, ఎంఆర్ఓ సుమా చౌదరి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
మనం అస్సలు బయటికి రావద్దు బాబు, మీ వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి. ఏమైనా దగ్గు జలుబు ఉంటే మా ఏఎన్ఎం కానీ ఆశా కానీ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 14 days దాకా నువ్వు బయటకు వెళ్ళాలి. ఇంటి పేరు గంభీరావుపేట గ్రామ ప్రజానీకానికి విజ్ఞప్తి, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ప్రజలందరూ దీనికి సహకరించాలి. మాకేమి కాదులే అనే నిర్లక్ష్య ధోరణి ఎప్పుడూ మంచిది కాదు. ప్రజలందరూ నిర్లక్ష్యాన్ని వదిలే. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో జగిత్యాల జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై జగిత్యాల డీఎస్పీ వెంకటరమణతో మా V3 న్యూస్ ప్రతినిధి ఆదిత్య ఫేస్ టు ఫేస్. నోవెల్ కరోనా వైరస్ 19 కోవిడ్ అంటారు దీన్ని. కరోనా వైరస్ డిసీజ్ ఇది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాని తర్వాత సీరియస్గా వితిన్ 14 to 15 days ఎఫెక్ట్ అవుతారు. చాలామంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. దాదాపు 2 లక్షల మందికి ఎఫెక్ట్ అయింది. చాలా దేశాలు సరి అయినటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల చాలా దేశాలు చాలా డిస్ అయినాయి. దాన్ని నివారించడం కోసము గౌరవ స్టేట్ గవర్నమెంట్ GOMS నెంబర్ 45 రిలీజ్ చేయడం ద్వారా లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పోలీస్ అనేది వన్ ఆఫ్ ద ఏజెన్సీస్. మా యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము GOMS నెంబర్ 45ని అమలు చేసేటువంటి క్రమంలో దానికి ఈ యొక్క GO యొక్క బేసిస్ ఏంటంటే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఈ రెండింటి బేసిస్గా మన GOMS నెంబర్ 13 ప్రకారం ఈ యొక్క GOMS నెంబర్ 45 రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఆటో రిక్షాస్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ పర్పసెస్ ప్లై చేయకూడదు. అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ కంప్లీట్గా క్లోజ్ డౌన్ కావాలి. హోటల్స్ ఉండకూడదు. అదర్ స్టేట్స్ నుంచి బస్సెస్ రావటం కానీ ఇక్కడి నుంచి అదర్ స్టేట్స్కి వెళ్ళడం కానీ జరగకూడదు. టోటల్ బస్సెస్ మీద అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద క్లాంప్ డౌన్ ఉంది. దాని తర్వాత టూ వీలర్స్ ఏవైతే ఉంటాయో మోటార్ వెహికల్స్ ఖచ్చితంగా ఒకళ్ళు మాత్రమే దానికి నడపాలి. దాని తర్వాత వెనకాల ఒకళ్ళు మాత్రమే కూర్చోవడానికి, అంటే టోటల్గా మోటార్ సైకిల్ మీద ఇద్దరు మాత్రం కూర్చోవడానికి అలౌడ్, లేకపోతే మాత్రం అది వైలేషన్ అవుతుంది. దాని తర్వాత ఒక్క చోట ఎనీ పర్మిటెడ్ ప్లేస్ లైక్ ATM కానీ బ్యాంక్ కానీ, దాని తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ప్రాసెస్లో కానీ, గ్రోసరీ స్టోర్స్లో కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ దగ్గర కానీ 5 కన్నా ఒక సమయంలో ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదు. అండ్ ఈ 5 కూడా 3 feet డిస్టెన్స్ కంపల్సరీ దాంట్లో ఫాలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇట్లాంటి చర్యలు తీసుకోవటం వల్ల ఈ COVID-19 అనేటువంటి నోవెల్ కరోనా వైరస్ ద్వారా వచ్చేటువంటి డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని ఆటోలు మేము ప్లై అవుతున్నాయి సీజ్ చేస్తున్నాము. దాని తర్వాత మా యొక్క ఎస్పీ గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం టైం టు టైం మేము పనిచేస్తున్నాం. ఇక నిర్మల్ జిల్లాలో వివిధ దేశాల నుండి వచ్చిన విద్యార్థులు వ్యక్తులు 630 మంది ఉన్నట్లుగా పోలీస్ శాఖ గుర్తించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న ఇటలీ దేశం రోమ్ నగరంలో చదివే విద్యార్థులు గత వారం రోజుల క్రితం నిర్మల్ జిల్లాకు రావడంతో జిల్లాలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 31వ తేదీ వరకు లాక్డౌన్. ఇప్పుడు ఇంతవరకు ఫారిన్ రిటర్నీస్ వచ్చిన వాళ్ళ ద్వారా క్యారియర్స్గా వాళ్ళు తీసుకొచ్చిన వైరస్ మన దగ్గర, మన జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మనం ఐసోలేట్ చేయడము, సెల్ఫ్ క్వారంటైన్ చేయడము, వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే మనం హాస్పిటలైజ్ చేయము, అటువంటిదన్నీ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా మన ప్రస్తుతానికి మన జిల్లాలో ఇంతవరకు అన్ని కూడా ఐడెంటిఫైడ్ కేసెస్ చేసిన కూడా నెగిటివ్ అనే రావడం జరిగింది. సో 693 ఏదైతే ఫిగర్ మనకి ఇప్పటిదాకా వచ్చిందో వాళ్ళందరినీ మనము సెల్ఫ్ క్వారంటైన్ చేసి మనం టీమ్స్ని పెట్టేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో ఎవ్రీడే 3 times వీఆర్ చెకింగ్ విత్ టీమ్స్, మండల్ లెవెల్ టీమ్స్, విలేజ్ లెవెల్ టీమ్స్తోని. సో ఇప్పుడు ఏంటంటే మనకు సెకండరీ ఎఫెక్ట్, ఈ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు మనకు తెలియదు. అది
ఎవరితో మాట్లాడారు? ఇక ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 45 ప్రకారం లాక్డౌన్ కారణంగా గ్రోసరీస్, మెడికల్ లాంటి వాటిని అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా కేవలం ఒక వ్యక్తికి మాత్రమే అవసరాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లాలని ఆదేశించారు. ఇక రోడ్లపైకి ఎక్కడా కూడా ఇద్దరు మరియు అంతకు మించి వ్యక్తులు ఉండరాదని, గుమ్మిగూడరాదని ప్రభుత్వ ఆదేశాలను ఫాలో అవ్వడం వల్ల కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని అరికట్టడానికి సాధ్యమవుతుందని ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. జీవో 45 ఆర్డర్స్ ప్రకారంగా పబ్లిక్ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి ఎసెన్షియల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని వాళ్ళకు అవకాశం ఇస్తూ మిగతా అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయి. సో ఇదంతా కూడా ఈ కరోనా వైరస్ని స్ప్రెడ్డింగ్ని అరికట్టడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలను ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఇవన్నీ మేము ఎసెన్షియల్ సర్వీసెస్ కాకుండా మిగతా అన్నింటినీ కూడా క్లోజ్ చేపిస్తున్నాము. సో పబ్లిక్ కూడా దీంట్లో సహకరించి మాకు వాళ్ళు అన్నెసెసరీ మూవ్మెంట్ ఎలాంటి. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు రోడ్లపైకి రావడం గమనార్హం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ గురించి ఎంత చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ఆదివారం ఒక్కరోజే బంద్ పాటించింది. సోమవారం నాడు రోడ్లపైకి ఆటోలు, ద్విచక్ర వాహనదారులు రావడంతో బంద్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఇక సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. ఏ ఒక్కరూ బయట తిరిగిన వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు. చల్లదనం కోసం తాగుతారు కదా, ఈ సౌలకి ఎక్కువ బతుకుతారు. ఇక రాయకల్ మున్సిపాలిటీలో సోమవారం రోజు ఉదయం 9:30 తెరిచిన వైన్స్. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆరోగ్యం సిబ్బందితో వచ్చి వైన్ షాప్ను బంద్ చేయించారు. ఇక కరోనా నివారణకు ప్రభుత్వం ఎన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగుతుందనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నిత్యావసరాల కోసం సమయం సడలించడంతో కూరగాయల మార్కెట్ల వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి. ఇదే అదునుగా దళారులు రేట్లను మూడింతలు చేసి అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా అమ్మడంతో కొనుగోలుదారులు ఆందోళన చేశారు. అన్న బీరకాయ ఎట్లా 60. పుదీనా कैसा भी है? कोथमीर कैसा है? तो जाने की जरूरत नहीं है, जाने की जरूरत नहीं. रखो यार, सब कुछ चाहिए बेटी. बोर्ड रेट से देना, बोर्ड रेट से देना. भाई कुछ भी नहीं, भाई कुछ भी नहीं. अरे दियोली क्या हुआ? कंप्लेंट कर दो, एक मिनट कंप्लेंट कर दो. पर भाई बच्चे को भी कंप्लेंट कर दो. भाई ठहर जाओ, अरे ठहर जाओ, बुलाओ वहां से बुलाओ. పచ్చిమిర్చి ఉందనుకున్నా. क्या रेट से खरीदे तो लीजिए आप. आए थे तरकारी लेने के लिए, लेकिन बड़े ही
तकलीफ़ की और दुख की बात है। यहाँ पे अपनी मनमानी चल रही है। बोर्ड पे जहाँ पे 44 रुपीज़ भिंडी का लिखा हुआ है, भिंडी 70 रुपये से बेच रहे हैं। कद्दू जहाँ 15 रुपये से है 30 रुपये से बेच रहे हैं। यहाँ पे अपनी मनमानी हो रही है। मेरी यहाँ रायतू बाज़ार के बोर्ड से जो यहाँ पे अथॉरिटी है उनसे गुजारिश है कि वो टाइम पे बाहर निकल के चेक करें कि ये लोग किस तरीके से बेच रहे हैं, डबल द प्राइस बेच रहे हैं। और मेरी सरकार से भी गुजारिश, तरकारी जो है डबल रेट से बेच रहे हैं, इंसान का खून चूस रहे हैं ये लोग, जबकि हर किसी के सर पे मौत मंडरा रही है, मौत लटकी हुई है, लेकिन उसमें भी ये लोग अभी भी क्या है, फ़ायदा उठाने में है, लूटने में है। जिसको देखो उसको वैसे लूट रहा है, चाहे भिंडी हो, चाहे टमाटर हो, चाहे बैंगन हो, चाहे कद्दू हो, जिसको जैसा देखो वैसा लूट रहा है। ये नहीं देख रहे हैं कि जो लोग अफोर्ड कर सकते हैं, गरीब लोग क्या खाएंगे, गरीब लोग क्या खरीदेंगे, गरीब लोग किससे अपना पेट भरेंगे। वो बोले थे ताली बजाने के लिए, 5 मिनट थालियां बजाने के लिए। अरे चप्पल जूते से मारना ऐसी सरकार को जो आवाम को ऐसी तकलीफ़ें दे रही हैं। और यहाँ पे सैनिटाइज़र रखे हैं, आते हर किसी को सैनिटाइज करना है, लेकिन मार्केट में इतनी भीड़ है, टच हो रहे हैं लोग, कैसे बचाएंगे आप वायरस को। रैतू बाज़ार मेहदीपट्टनम पे आए हैं, लेकिन हर चीज़ का रेट जो है डबल रेट से ले रहे हैं। भिंडी का रेट 44 बोर्ड रेट है, लेकिन 70 रुपीज़ से मैं ख़रीदा हूँ। टमाटर 40 रुपीज़ बोर्ड रेट है, वो भी जो है ना 70 है। कद्दू है, आलू 60 रुपीज़ से बेच रहे हैं। तो कोई कंट्रोल नहीं है गवर्नमेंट का। इट इज़ ऑपरेटेड बाय गवर्नमेंट, लेकिन इस पर किसी किस्म का गवर्नमेंट का कोई कंट्रोल नहीं है। हम ये चाहते हैं कि रैतू बाज़ार से, हुकूमत से हमारी गुजारिश है कि रैतू बाज़ार की मैनेजमेंट से कि बाहर निकलें, कंट्रोल करें, हर दुकानदार को देखें क्या कीमत बोर्ड रेट है क्या। ఇక నెన్నెల మండలంలోని అబండ గ్రామానికి చెందిన గుమ్మల ఆశయ ఇంటికి శనివారం రోజు తమ మనవరాలు రేఖ, ఆమె కుమారుడు సాయి కిరణ్ ముంబై నుండి రావడం జరిగింది. వచ్చిన వారికి స్వల్ప అవస్థత ఉండడంతో స్థానిక సర్పంచ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన మండల డాక్టర్ అనీష్, ఎస్ఐ రమాకాంత్ రెవెన్యూ బృందాలతో ఇంటికి వచ్చి వారిని పరిశీలించి 14 రోజులు బయటికి రావద్దని తగు వైద్య జాగ్రత్తలను డాక్టర్ అనీష్ సూచించారు. అనుమతి లేకుండా బయటకి ఎక్కడికి పోవద్దని, ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించాలని గ్రామ స్థాయి వైద్యాధికారులు సూచించారు. ఎవరు కూడా కరోనా వైరస్ గురించి అసత్య ప్రచారాలు చేయవద్దని, ఎవరైనా విదేశాల నుంచి వస్తే సమాచారం అందించాలని కోరారు. ఆవడం గ్రామాన్ని సందర్శించడం జరిగినది. ముంబై నుంచి వచ్చిన ఇద్దరు, వారికి లక్షణాలు ఉన్నాయని ఊర్లో కొన్ని సమాచారం రావడం వలన వారి గృహాన్ని సందర్శించడం జరిగినది. ఇది మామూలు జలుబు ఉన్నది. వారు 14 రోజులు క్వారంటైన్ పాటించాలని సూచించడం జరిగినది. వాళ్ళు 14 రోజులు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలని వారికి చెప్పడం జరిగినది. ఇటువంటి ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చిన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మాకు సమాచారం ఇవ్వాలని కోరుచున్నాము. ఈ విషయమై ఎవరు ఎటువంటి అప్పుగా పెట్టుకోండి. ఇక్కడేం ప్రాబ్లం లేకుండా సార్, లెవెన్ ఒకటి ఇక్కడేం ప్రాబ్లం లేకుండా ఇక నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీమంతు మాట్లాడుతూ ఉమ్మడి మాగనూరు మండలంలో 3 భాగాలుగా తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకటి వాసునగర్ దగ్గర, రెండవది యాదగిరి రోడ్ చేగుంట దగ్గర, మూడోది కృష్ణా రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక ఆరోగ్య తనిఖీ కేంద్రాల వద్ద జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి సంబంధిత వ్యాధులను గుర్తించి రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇంతవరకు ఉమ్మడి మాగనూరు మండలంలో ఒకటి కూడా కరోనా అనుమానిత కేసు లేదని చెప్పారు. కరోనా వైరస్ యొక్క వ్యాప్తి గురించి ముమ్మరంగా మేము మా వైద్య శాఖ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, రెవెన్యూ శాఖ, అలాగే పంచాయతీ శాఖ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం జరిగిందండి. ఎందుకంటే మనది మాగనూరు మరియు కృష్ణా మండలాలు ఏవైతే ఉన్నాయో అవి బార్డర్ ఏరియాలు. సో మనకి ఇక్కడ బెంగళూరు నుంచి కానీ, ముంబై నుంచి కానీ వచ్చే వాళ్ళు ఉంటారు రైలు మార్గం ద్వారా. సో వాళ్ళని ఎక్కడికక్కడ స్క్రీనింగ్ చేయడం ద్వారా వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, అలాగే వాళ్ళు ఎక్కడ ట్రావెల్ హిస్టరీ ఎలా ఉందని తెలుసుకోవడం కోసం అన్నట్టు
3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి థైరోడ్ గుడెబల్లూరు దగ్గర ఒకటి, అలాగే కృష్ణా రైల్వే స్టేషన్ దగ్గర ఒక చెక్ పోస్టు, అలాగే చేగుట్ట దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి 3 షిఫ్ట్లు అంటే 24 గంటలు ఈ చెక్ పోస్ట్ పనిచేస్తూ మా వైద్య సిబ్బంది ఎక్కడికక్కడ ఎవరైతే వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళకి ఏమన్నా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయన్నది రాసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే నిన్న 22వ తారీఖు ఆదివారము గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు నేను అందరి తరఫున కృతజ్ఞతలు అనుకుంటున్నాను. ఇదే స్ఫూర్తిగా 31వ తారీఖు వరకు మన అందరం కూడా జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో జనరల్ పబ్లిక్ వరకు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే ఉండి మాకు సహకరించగలరని మనవి. ఈ కరోనా వైరస్ గురించి మనము భయము అపోహల కంటే కూడా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా అవసరము. దీనికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎవరన్నా దుబాయ్ కానీ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు నమోదు చేసుకోవాలి. మేము ఇక్కడ వేరే దేశం నుంచి వచ్చినాం అన్నట్టుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను కోరుతున్నాను. అలాగే వాళ్ళు 14 రోజుల పాటు స్వచ్ఛంద స్వీయ గృహ నిర్బంధంలో ఉండి 14 రోజులు ఎవరికి బయట వెళ్ళకుండా ఉన్నట్లయితే ఈ వైరస్ అన్నది ఒకవేళ ఉన్నా కూడా అదంతగత నశించిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే ప్రతి గంటకి కూడా సబ్బు నీళ్ళతో చేతులు శుభ్రంగా కడుక్కోవడము, దగ్గిన తుమ్మిన రుమాలు గుడ్డ కానీ లేదంటే మోచేతిని ఇలా మడిచి తగ్గడం ద్వారా ఆ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. సో మరి ఒక్కసారి నేను ప్రజలందరి భాగస్వామ్యం కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ శాఖ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూ వైద్య శాఖ సిబ్బందికి సహకరిస్తున్నారు. అవసరమైన వారికి ఏమైనా లక్షణాలు ఉంటే వాళ్ళకి క్వారంటైన్ వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు క్వారంటైన్ వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్లో శాసనసభ్యులు భూపాల్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు కరోనా వైరస్ ప్రబలకుండా బహిరంగ దేశాల్లో శానిటైజర్, పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ని కార్మికులతో కలిసి స్వయంగా పిచికారీ చేశారు మున్సిపల్ వైస్ చైర్మన్ అహీర్ పరశురాం. ఎంఏ నజీబ్, నారాయణఖేడ్ మాజీ సర్పంచ్, నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం హస్బెండ్. ఈరోజు మన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆదేశం మేరకు, వాళ్ళ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు, కలెక్టర్ గారి సహకారంతో నేడు నారాయణఖేడ్ పట్టణానికి మన నారాయణఖేడ్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారికి కలిసి నేడు ఈ కరోనా వ్యాధి అరగట్టడానికి ప్రతి గల్లీకి వాడకు తిరిగి బ్లీచింగ్ పౌడర్ కానీ, పిచికారీ కానీ, ఫాగింగ్ మిషన్ కానీ, ఏమైనా చేస్తుంది చిన్న సమస్యలు కానీ దగ్గరుండి అరికట్టడానికి ఈరోజు చేయడం జరిగింది. అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణ ప్రజలు నిన్న జరిగిన కర్ఫ్యూకి చాలా మంచిగా సహకరించినారు. ఈ మన 30వ తారీఖు ఇసుంటిదే కొనసాగించాలని నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది మనం సొంతంగా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి మేము మా మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజలకు ఎటువంటి
నష్టం జరగకుండా ఉండటానికి శానిటైజర్, పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు నాతో పాటు మాజీ సర్పంచ్ నజీబ్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నాజ్పల్లి జేఎన్టీయూ బాయ్స్ హాస్టల్ను ఐసోలేషన్ వార్డు కోసం జిల్లా కలెక్టర్ రవి పరిశీలించారు. అయితే కోడిమ్యాల మండలంలో విదేశాల నుండి వచ్చిన వారి కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి వారిని పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు. ఇక సుజాతానగర్ మండల పరిధిలోని జామ్లతండ గ్రామ పంచాయతీ గ్రామస్తులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ గ్రామంలోకి ఇతరులు ఎవరు రానివ్వకుండా తమ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వెళ్లకుండా గ్రామ పొలిమేరల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక రహదారికి అడ్డంగా రాళ్లను పెట్టి కట్టడి చేయడం జరిగింది. తమ గ్రామంలోని ప్రజలందరూ స్వీయ గృహ నిర్బంధనలో ఉంటున్నామని వారు తెలిపారు. తరిమి కొడదాం కరోనానే, తరిమి కొడదాం కరోనానే, మా ఊరికి ఎవరు రావద్దు, మా ఊరికి ఎవరు రావద్దు, వేరే ఊరికి వెళ్ళాం. మాదే జామ్లతండ గ్రామ పంచాయతీ, సుయాద్నగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఈ సంవత్సరం మన యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా చైనాలో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దగ్గర 188 దేశాలు పాకి ప్రజల ప్రాణాలు తీసుకుంటుంది. ఇక కరోనా వైరస్ మన భారతదేశంలో దగ్గర 350 పైగా పాజిటివ్ కేసులు నమోదైనాయి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 27కు పైగా నమోదైనాయి. ఈరోజు కూడా కొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు నమోదైనందున నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జీవో నెంబర్ 45 ప్రకారం ప్రజలు పోలీసులకు సహకరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న వరంగల్ ఏసీపీ జితేందర్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో వివిధ దేశాల నుండి వచ్చిన 630 మంది విద్యార్థులు. విదేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టామన్న జిల్లా ఎస్పీ. కరోనా కంగారుతో కిక్కిరిస్తున్న కూరగాయల మార్కెట్లు. అదును చూసి ధరలు అమాంతం పెంచేసిన దళారులు. మా ఊరికి ఎవరు రావద్దు, మేము ఏ ఊరికి వెళ్ళము, స్వీయ గృహ నిర్బంధనంలో ఉన్నామంటున్న జామ్లతండ గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.